వరలక్ష్మి వ్రతం 2 రోజుల్లోకి వచ్చాం. ఇంకా చాలా మందికి ధర్మ సందేహాలు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా 10టిని తీసుకున్నాను. ఈ ధర్మ సందేహాలు కూడా తీరుస్తున్నాను. వీటిని అందరికీ షేర్ చేయండి. ఈ 10 సందేహాలు ఎవరికైతే ఉన్నాయో అవి కూడా తీరిపోతాయి. అలాగే కొత్తగా ఛానల్లోకి వచ్చినటువంటి వారు మొత్తం వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన వీడియోలన్నీ కూడా వరుసగా చూడండి. మీరు చాలా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. గవ్వలు, శంఖాలు, గురువింద గింజలు కలశంలో వెయ్యాలా? ఎక్కడ పూజ చేయాలి? ఎక్కడా కూడా వరలక్ష్మి వ్రతంలో దీని గురించి చెప్పలేదు. ఈ పూజ అనేటువంటిది దీపావళి రోజు పూజలో ఉంది. అప్పుడు చేసుకోవచ్చు లక్ష్మీ పూజలో వాటిని. రెండవది, అఖండ దీపం పెట్టాలా? అఖండ దీపం వరలక్ష్మి వ్రతంలో లేదు. మీరు పూజ అయిపోవడంతోనే దీపాలతో పని లేదు మనకి. ఆ దీపారాధనలు పూజ పూర్తయ్యేంత వరకు ఉంటే సరిపోతుంది. అప్పటి వరకు జాగ్రత్తగా కాపాడుకోండి. ఇక కలశం ఆనవాయితీ లేకపోతే, కలశం అనేటువంటిది ఆనవాయితీ ఆచారం కాదు, ధర్మం. ధర్మంగా కలశ పెట్టమని ఉంది. కలశం పెట్టుకుని అమ్మవారి ప్రతిమని పెట్టుకుని పూజ చేసుకోవాలి. ఇక పెళ్లి కాని వారు పూజ చేయొచ్చా? తల్లితో కూర్చుని పూజ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక తోరాలు ఎన్ని కట్టాలి? అమ్మవారికి ఒకటి, మీకు ఒకటి. మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి కూడా తోరాలు కట్టుకోవాలి. ఇక 15వ తారీఖున పూజ చేసుకోవచ్చా? 8వ తారీఖు మాకు కుదరట్లేదు, 15వ తారీఖు చేసుకోవచ్చా? ఖచ్చితంగా చేసుకోవచ్చు. పౌర్ణమికి ముందు చేసుకుంటే వచ్చేటువంటి ఫలితం ఒక ఎత్తు అయితే, పౌర్ణమి తర్వాత కొంచెం తగ్గినా కూడా మన అవసరాల దృష్ట్యా, శారీరక అవసరాల దృష్ట్యా మనం మార్చుకుంటున్నాం కాబట్టి ఇబ్బంది లేదు, చేసుకోండి. వాయనాలు ఏ సమయానికి ఇవ్వాలి? దీంట్లో అసలు సందేహమే లేదు. పూజ పూర్తయిన తర్వాత ఎప్పుడైనా సరే వాయనాలు ఇచ్చుకోవచ్చు. దగ్గరలో ఉంటే కనుక సాయంత్రం వరకు ఆగాలనేటువంటిది ఏమీ లేదు. 4వ రోజు ఉన్న వారికి వాయనం ఇవ్వచ్చా? తాంబూలం ఇవ్వచ్చా? నేను ముందే చెప్పాను, రజస్వల 5 రోజులు. 5వ రోజు నుంచి ప్రారంభం చేసి ఇచ్చుకోవచ్చు. ఇక పటం సరిపోతుందా? ప్రతిమని పెట్టుకోవాలా? పటం అనేటువంటిది అసలు ప్రామాణికంగా లేదు మనకి. ప్రతిమ, ఒక కాయిన్ పెట్టుకుని, ప్రతిమ లేదు, బంగారం కావాలి అనేటువంటి నియమం ఏమీ లేదు. ఒక రూపాయి కాయిన్ కూడా అమ్మవారి రూపంగా పూజ చేసుకోవచ్చు. కలశాన్ని ఎప్పుడు కదల్చాలి? మరుసటి రోజే, శనివారం రోజు. పౌర్ణమి ఘడియలున్నా, అష్టమి ఘడియలున్నా దోషం లేదు. ఖచ్చితంగా అమ్మవారి ప్రతిమని కదిలిచేయచ్చు, పటాన్ని. ఇక వాట్సాప్ లింక్ కోసం, వాట్సాప్ లింక్ అనేటువంటిది యూట్యూబ్ ఇచ్చినటువంటి అప్డేట్స్ లో వాట్సాప్ లింక్ ఓపెన్ అవ్వట్లేదు. మీకు నేను చాలా సార్లు కింద ఇచ్చాను, కానీ చాలా మంది ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు. నా ఫోన్ నంబర్ మీద మెసేజ్ చేయండి, అందరికీ కూడా వాట్సాప్ లింక్ పంపిస్తాను. ఉదయం 10:15కి మనం లైవ్ లో కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.